మహాగణాధిపతే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులందరికీ స్వాగతం. రవి గ్రహ మార్పు. ఈ రవిగ్రహ మార్పు అనేది మనకి 17/12/2023 నుండి 14/1/2024 వరకు ఈయన ధనుస్సు రాశిలో సంచారం చేయడం అనేది జరుగుతుంది. దీన్నే మనకి ఎప్పుడైతే రవి మనకి ప్రతి నెల ఒక్కొక్క రాశిలోకి ఈయన సంచారం చేయడం అనేది జరుగుతుంది, దాన్నే మనం రవి సంక్రమణంగా చెప్తాం. అందులో భాగంగా మనకి ధనుస్సు రాశిలోకి ఎప్పుడైతే రవి సంక్రమణం జరిగిందో దాన్ని మనం ధనుర్మాసం, అప్పటి నుంచి మనకు ధనుర్మాసం మొదలవుతుందని చెప్పవచ్చు. అయితే ముందుగా ఈ రవి ధనుస్సు రాశిలోకి సంచారం చేయడం వల్ల ద్వాదశ రాశుల వారికి ఎటువంటి ఫలితాలు ఉంటాయనే విషయాన్ని తెలుసుకునే ముందర అసలు రవి కారకత్వాలు ఏమిటి అని చూసుకున్నప్పుడు, రవి గ్రహంగానే చూసుకుంటే మన నవగ్రహాల్లో కల్లా మొదటిగా మనం ఈ రవిని చెప్పుకోవడం అనేది జరుగుతుంది. అయితే రవి వచ్చేటప్పటికి పురుష గ్రహంగాను, అలాగే క్షత్రియ జాతికి సంబంధించిన వాడు ఈయన. అలాగే ఈయన గుణం కూడా రజోగుణంగా చెప్పడం అనేది జరుగుతుంది. అలాగే రవి యొక్క గ్రహకారకత్వ స్వభావంగాని చూసుకుంటే ఈయనకి ఒక్కోసారి కొద్దిగా కోపం, కొద్దిగా పాప స్వభావం, అలాగే ఏదైనా సరే స్థిరంగా ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు స్థిర స్వభావంగా ఉండడం అనేది జరుగుతుంది. అలాగే ఈయన ముఖ్యంగా కానీ చూసుకుంటే ఈ సూర్యుడు మనకి సింహరాశిలో ఉన్నప్పుడు 20 డిగ్రీలలో ఆయనకి మూల త్రికోణంగా మనం చెప్పడం అనేది జరుగుతుంది. అలాగే మేషరాశిలో ఈయనకి ఉచ్చస్థితిగాను, అలాగే తులారాశిలో ఆయన నీచ పొందడం అనేది జరుగుతుంది. కుజుడికి సహజంగా ఈ యొక్క మనకి ఏదైతే రవి ఉన్నాడో రవికి కుజ చంద్ర అలాగే గురువు మిత్ర నక్షత్ర అంటే మిత్రగ్రహాలుగా మనం చెప్పడం అనేది జరుగుతుంది. ఇంకా ఈ రవి యొక్క గ్రహ గుణగణాలు కానీ తెలుసుకుంటే ఈయనకి కుండలి మొహం కలవాడు, అలాగే రక్తవర్ణం, పొడగరి, గోధుమ వర్ణం కలిగిన జుట్టు ఎక్కువగా కలిగి ఉండడం అనేది జరుగుతుంది. అలాగే ముఖ్యంగా ఈయన శరీర అవయవాల్లో గుండె, అలాగే పురుషుడికి కుడి కన్ను, స్త్రీలకైతే ఎడమ కన్ను, అలాగే ఇలాంటి వాటికి సంబంధించింది. అలాగే ఈయన ముఖ్యంగా కానీ చూసుకుంటే సూర్యప్రభావం ఎక్కువగా ఉన్న వాళ్ళకి కాస్త ఆత్మాభిమానం ఎక్కువగా ఉంటుంది, చురుకుదనం ఎక్కువగా కలిగి ఉండడం అనేది జరుగుతుంది. అలాగే సంఘంలో వీళ్ళు చేసే వృత్తి ఉద్యోగ వ్యాపారాల పరంగా వీళ్ళకి ఎక్కువగా వెయిటేజ్, అంటే వీళ్ళకి ఎక్కువ గౌరవము, అలాగే పలుకుబడి ఇలాంటివి ఎక్కువగా ఉండడం అనేది జరుగుతుంది. చక్కని ఆర్థికాభివృద్ధి ఉంటుంది. అయితే వీళ్ళకి అనారోగ్య సమస్యలు కానీ ఏవైనా వచ్చేటప్పుడు ఎక్కువగా కంటికి సంబంధించిన ఇబ్బందులు, అలాగే గుండెకి సంబంధించినవి, అలాగే మనకి వేసవకాలం చూడండి ఎక్కువగా ఈ వడదెబ్బలు తగులుతూ ఉంటాయి. దానికి ఆరోగ్యకారకుడు ఏదైనా సరే ఒక దీర్ఘకాలిక అనారోగ్యాలు అవి రాకుండా ఉండాలి అంటే సూర్యారాధన ఎక్కువగా చేయమని చెప్తారు. అలాగే రవి కూడా చూసుకుంటే ఈయన ఆత్మకారకుడు, అంటే ఎక్కువగా ఈయన తండ్రికి సంబంధించింది, అలాగే శక్తికి, ప్రతాపానికి, శౌర్యానికి దానికి సంబంధించిన వాడు ఈ యొక్క రవిగా మనం చెప్పుకోవచ్చు. అలాగే ఎక్కువగా ముళ్ళ చెట్లకు పంటల్లో చూసుకుంటే మిరియాలు, మిరపకాయలు, కొబ్బరి, వాము, బియ్యం మొదలైన వాటికి అన్నింటికీ కూడా ఈయన కారకుడుగా చెప్పవచ్చు. ముఖ్యంగా ఈ యొక్క ఏదైతే ఈ రవి ఉన్నాడో ఈ రవి హృదయ సంబంధిత మందులు, వైద్యులు, రిజర్వ్ బ్యాంకు సంబంధిత వృత్తుల్లో కారకత్వాలు ఎక్కువగా వహిస్తాడు. అలాగే ఈ ఆకాశానికి సంబంధించిన వాటి అంటే విమానాలు, విమానాశ్రయాలు, ఖగోళము, అలాగే విమాన చోదకులు అంటే మనకి పైలట్ ఉంటారు కదా వాళ్ళు, ముఖ్యంగా విద్యుత్ ఉత్పత్తి, భూకంపాలు, ఆకాశవాణి, ఇలా అంటే ఈ ప్రచార మాధ్యమాలు ఉంటాయి కదా వాటికి సంబంధించిన వృత్తులు, ఇలాంటి వాటికి అన్నింటికీ కూడా ఈ యొక్క రవి కారకుడుగా మనం చెప్పవచ్చు. కాబట్టి ఇలాంటి రవి కారకుడు ఈ గ్రహాలు కానీ చూసుకుంటే మనకి సూర్యారాధన, ఎవరైతే మనకి ఈ దీర్ఘకాలిక వ్యాధులు వాళ్ళు ఉన్నవారు సూర్యారాధన ఎక్కువగా చేయమని చెప్పడం అనేది జరుగుతుంది. ఇప్పుడు ఈ రవి ఈ గ్రహ సంచారం వల్ల ఈ ద్వాదశ రాశుల వారికి ఎటువంటి ఫలితాలు ఉంటాయి అనే విషయాన్ని తెలుసుకుందాం. వృశ్చిక రాశి వారికి కానీ చూసుకుంటే జన్మలో ఉన్న రవి ఇప్పుడు ద్వితీయ స్థానం అంటే ధనస్థానంలో సంచారం చేయడం అనేది జరుగుతోంది. ఎప్పుడైతే ధనస్థానంలో రవి సంచారం అనేది జరుగుతోందో ఇక్కడ ముఖ్యంగా కానీ చూసుకుంటే ధనస్థానంలో రవి అనేటప్పటికీ అక్కడ ధనకారకుడు, అంటే ఆదాయం తక్కువ అవ్వడం లేదా ఆదాయాల్లో
రాబడి తక్కువగా ఉండడం, వ్యాపారాల్లో కావచ్చు లేదా ఎవరైనా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఇవి చేసుకునే వాళ్ళకి కాస్త ఆదాయం తక్కువగా ఉండడం, దానివల్ల అప్పులు చేయడం, అప్పుల వల్ల కాస్త దరిద్రం ఏర్పడడం, ఇలా రొటేట్ అవుతూ ఉండడం అనేది జరుగుతుంది. అలాగే ఇక్కడ ముఖ్యంగా కానీ చూసుకుంటే అయ్యే పరిచయాలు, నూతన పరిచయాలు కావచ్చు, వాళ్ళు చేసే వృత్తి ఉద్యోగ వ్యాపారాల పరంగా కావచ్చు, వెళ్ళే దారిలో కొన్ని అనుకోని అంటే చెప్పుకోవాలంటే ఒక దుష్ట ఆలోచనలు ఉన్నవాళ్ళు, లేకపోతే ఒక దుష్ట సహవాసాలు ఇలాంటివి ఏర్పడే అవకాశం ఉంటుంది. కాబట్టి నూతన పరిచయాలు ఎవరైనా అవుతూ ఉంటే వాటి యొక్క పూర్తి వివరాలు తెలుసుకుని మీ జీవితంలోకి వాళ్ళ ఆవాహన అనేది చేయండి, లేకపోతే ఇబ్బంది పడే అవకాశం అనేది ఉంటుంది. అలాగే ఎక్కువగా ముఖ్యంగా చేసే వ్యాపారాల్లో కావచ్చు, వాటిల్లో కాస్తంత మీరు అనుకున్నంత లాభాలు పొందలేకపోవడం, ఒక్కోసారి నష్టాలు కూడా చవి చూడడం అనేది జరుగుతుంది. ఎవరైతే వ్యవసాయ రంగంలో పనిచేస్తున్నారో వాళ్ళకు కూడా కాస్త లాభాలు తగ్గడం, అంటే అనుకున్న రేటుకి, అంటే మీకు ఏదైతే మీరు పండించే పంట ఉందో అది అనుకున్న రేటుకి గిట్టుబాటు ధర రాలేకపోవడం, ఇలాంటివి కూడా ఏర్పడే అవకాశం అనేది ఉంది. చేతి వృత్తుల వారు కావచ్చు, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ వాళ్ళు కావచ్చు, ఎవరికైనా సరే కొద్దిగా ఆర్థికపరమైన విషయాల్లో కాస్త ఇబ్బందులు, మనస్తాపము ఇలాంటివి ఏర్పడే అవకాశం అనేది కనబడుతోంది. ముఖ్యంగా ఈ ద్వితీయంలో రవి ఎప్పుడైతే సంచారం చేస్తూ ఉంటారో, సంచారం చేస్తున్న వాళ్ళకి కాస్త శిరోవేదన, అంటే ఈ మైగ్రేను లేకపోతే తలనొప్పి, జనరల్ తలనొప్పి అయినా సరే అవి ఎక్కువగా రావడం అనేది జరుగుతుంది. దానికి కారణం అతి ఆలోచన. కాబట్టి ఇలాంటివి ఆరోగ్య విషయాల్లో వాటిల్లో ఈ నియమాలను పాటిస్తూ ఉంటే కొంతవరకు అనుకూలత పొందడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అయితే ఇక్కడ ఈ రవి యొక్క సంచారం వల్ల రవి ప్రీతి కొరకై, అంటే ముఖ్యంగా రవి అనుగ్రహం కలిగితే ఇందాక మనం చెప్పుకున్న వాటిలో అనారోగ్య సమస్యలు ఏవి కూడా దరిచేరవు. ఆర్థిక అభివృద్ధి కానీ అన్ని రకాలుగాను కూడా వీళ్ళకి అనుకూలంగా ఉంటుంది. ప్రతి పనిలోనూ కూడా ముందుకి వెళ్ళడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ రవి ప్రీతి కొరకై, ఎందుకంటే సూర్యుడికి పళ్ళు ఉండవంటారు, అందు గురించి ఎక్కువగా వీనికి పాయసాన్ని చేస్తారు. అంటే గోధుమతో కలిపిన పాయసాన్ని కానీ, కొంతమంది అన్న పాయసాన్ని కానీ చేయడం అనేది జరుగుతుంది. ఎక్కువగా గోధుమలు అనేవి రవిగ్రహానికి సంబంధించిన ధాన్యం కాబట్టి గోధుమ రవ్వ ఉంటుంది కదా, అది బెల్లము నెయ్యి కలిపిన దాంట్లో కాస్త సుగంధభరితంగా ఉండడానికి కాస్త మనం ఏవైనా యాలకులు, ఇలా జీడిపప్పులు ఇలాంటివి ఏమైనా వేసుకొని చేసుకోవచ్చు. లేకపోతే గోధుమ బెల్లంతో కలిపి చేసిన పాయసాన్ని నివేదనగా చేయాలి. అలాగే రాగి పాత్రలు కానీ, రాగి చెంబుతో నీళ్లతో కానీ సూర్యుడికి అర్ఘ్యం అనేది ఇవ్వాలి. అలాగే రాగి ప్రమిదిలో కానీ దీపం పెట్టి సూర్యుడికి అక్కడ మనం చేసిన, అలాగే రాగి విగ్రహ ఆరాధన చేసిన రవిది, ఇలాంటివన్నీ కూడా విశేష ఫలితాన్ని ఇవ్వడం అనేది జరుగుతుంది. అలాగే ఇక్కడ ఆదివారాలు నియమాలు పాటించడం, అలాగే ఆదివారం నాడు మద్యము, మాంసము ఇలాంటి ఏవైతే పనులు ఉన్నాయో ఇలాంటివి చేయకుండా ఉంటే మనకి సూర్యానుగ్రహం కలగడం అనేది జరుగుతుంది. అలాగే ఈ రవి ధనుస్సు రాశిలో సంక్రమణం చేస్తున్న ఈ మనకి 17వ తారీఖు నుంచి 14వ తారీఖు వరకు ఏదైతే సమయం ఉందో ఈ సమయంలో ఆదివారాలు నియమాలు పాటించడం, సూర్యాష్టకము లేదా అరుణపారాయణ లేదా అరుణపారాయణ వినడం, ఇంట్లో మనకి ఇప్పుడు యూట్యూబ్లో దొరుకుతున్నాయి కదా, అరుణపారాయణ వినడము, లేదా మనకి ఈ యొక్క ఏదైతే రాగి పాత్రలో నీళ్లు పోసుకొని అందులో ఎర్రటి పూలని, గంధము అవన్నీ ఉంచి కూడా సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వడం, ఆదిత్య హృదయ పారాయణ చేయడం, ఇలాంటివి ఏమి పాటించినా కూడా సూర్యానుగ్రహం అనేది ఈ ద్వాదశ రాశుల వారికి కూడా పొందడం అనేది జరుగుతుంది. సర్వే జన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు.